హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మజాశ్రీ మేకోవర్కి. ఇవాళ మేకప్ వచ్చి పార్టీ మేకప్ చేస్తున్నామండి. ఇదేంటంటే సారీ మీదకి, గాగ్రా చోలీ మీదకి, ఫ్రాక్ మీదకి, దేని మీదకైనా సరే సూటబుల్ అవుతుంది. నేను ఫస్ట్ షేడ్ తీసుకున్నాను చూడండి, అది స్కిన్ టోన్ కలర్. తనకి ఎక్కువగా డార్క్ సర్కిల్స్ లేదు, అందుకని డార్క్ సర్కిల్ చేయడం లేదు. డైరెక్ట్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. బ్రైడల్ మేకప్ కాదు, అలాగే స్మోకీ ఐస్ గట్రా కాదు కాబట్టి నేను డైరెక్ట్ ఫేస్ చేసి అప్పుడు ఐస్ చేస్తానండి. నార్మల్గా అయితే ముందు ఐ మేకప్ చేసిన తర్వాతే ఫేస్ చేస్తాను. నేనేంటంటే బ్లెండింగ్ చాలా ప్రాపర్గా ఉండాలండి. మనం ఫస్ట్ బ్లెండ్ చేసేటప్పుడే చెవులు, నెక్ కూడా చేయాలి, లిప్స్ కూడా. ఎందుకంటే మనం లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు కరెక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ లిప్స్టిక్ కూడా చాలా ఏంటంటే గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది. చూడండి, నేను తనకి ఫౌండేషన్ అప్లై చేసిన తన స్కిన్ టోన్ తన స్కిన్లో మిక్స్ అయిపోయింది. చూసారు కదా. యాక్చువల్లీ మేము చాలా మేకప్స్ కూడా బయటికి కూడా చేస్తుంటామండి. బ్రైడల్ మేకప్ ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు, డెమో ఫ్రీగా ఉంటుంది. మేకప్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మా దగ్గర. బేసిక్ టు అడ్వాన్స్ హెచ్డి ప్రో మేకప్స్ వరకు కూడా ఉంటాయి. అలాగే మేము మేకప్ క్లాసెస్ కూడా చెప్తుంటాము. ఇంట్రెస్ట్ ఉన్న బ్యూటిషియన్స్ అందరూ కూడా జాయిన్ అవుతుంటారు మేకప్ క్లాసెస్లో ఎక్కువగా. అలాగే హెయిర్ స్టైల్ క్లాసెస్ కూడా. ఇప్పుడు చూసారు కదా సెకండ్ లేయర్ ఏంటంటే ఇందాక అప్లై చేసిన దాని మీద వన్ టోన్ కొంచెం లైట్ చేస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ ప్రాపర్గా బ్లెండ్ చేయాలండి. చాలా స్మూత్గా, డెలికేట్గా మనం బ్లెండ్ చేయాలి. లేదు అనుకుంటే కనుక మనం ఏదైతే అప్లై చేసామో ఫౌండేషను అది మొత్తం బ్రష్లోకి వచ్చేసి మనకి ఏంటంటే ప్యాచ్ వర్క్ కనిపిస్తుంది. మనం బ్లెండింగ్ ప్రాపర్గా చేస్తే కనుక ఎక్కడ కూడా మీకు ప్యాచ్ వర్క్ అన్నది ఉండదు. చూస్తున్నారు కదా. మీరు మన దగ్గర మేకప్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ మేకప్ కూడా బుక్ చేసుకోవచ్చు. మాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పద్మజాశ్రీ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. పద్మజాశ్రీ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. చూస్తున్నారు కదా, తనకి లిటిల్ బిట్ హైలైట్ చేస్తున్నాను కళ్ళ దగ్గర, అలాగే ఫోర్ హెడ్ మిడిల్లో, నోస్ దగ్గర, చిన్న కింద చేస్తున్నాను, పైన చేయడం లేదు. ఎందుకంటే తనకి ఆల్రెడీ లిప్ ఎత్తులో ఉంది కాబట్టి కొంచెం నేను ఇంక చేయడం లేదు. ఇంకా అక్కడ హైలైట్ చేస్తే ఇంకా పైకి కనిపిస్తుంది, అందుకని నేను లిప్ డౌన్లో చేస్తున్నాను. అలాగే చిక్స్ డౌన్లో కూడా డౌన్వర్డ్స్ చేస్తున్నాను, అప్వర్డ్ స్ట్రోక్ ఇవ్వండి. చూడండి, మేము చాలా బ్రైడల్ చేస్తుంటామండి. పార్టీ మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్డి మేకప్, 3D మేకప్, ఇవన్నీ కూడా మేకప్లన్నీ చేయడం జరుగుతుంది. ఫోటోషూట్ మేకప్, అలాగే సాంగ్. చాలామంది మా దగ్గర సాంగ్ షూటింగ్ కోసం మేకప్ చేయించుకుంటారండి. సాంగ్ తగ్గట్టు హెయిర్ స్టైలు, మేకప్ కూడా చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా హెవీ అమౌంట్ పే చేసి ఫోటోషూట్ పెట్టుకుంటారు కాబట్టి దాని తగ్గ మేకప్ కూడా ఉండాలని చేయించుకుంటారు. చూసారు కదా. సో ఇలా లైట్గా ఉంటుంది కూడా ఇంకా స్కిన్లో అబ్జర్వ్ అవుతులకి ఇంకా గ్లో ఉంటుంది. మీకు మన ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ముందు సెల్ఫ్ మేకప్ అని, రకరకాల మేకప్స్ అని, అలాగే బ్యూటీకి సంబంధించినవన్నీ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాము. చూడండి, పౌడర్ కూడా లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. వెరీ లిటిల్ బిట్ అమౌంట్లో, అంటే చాలా తక్కువ నేను అప్లై చేస్తున్నాను పౌడర్. చూడండి, వెరీ లెస్. చూసారా, హెవీగా కూడా నేను అప్లై చేయడం లేదు. ఎందుకంటే తనకి మనం పార్టీ మేకప్ రెడీ చేస్తున్నాము. తనకి సారీ మీదకి బాగుండాలి, గాగ్రా చోలీ మీదకి బాగుండాలి, అలాగే లంగావాణి మీద కూడా బాగుండాలి. కాబట్టి కొంచెం ఐ డౌన్లో ఎక్కువ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఐ మేకప్ చేస్తాను కాబట్టి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, బ్రైడల్స్, స్మోకీ ఐస్ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక
ముందుగానే ఐ మేకప్ చేస్తాము. దీనికి ఏంటంటే చాలా సింపుల్ వేలో కావాలండి. అందుకని మొత్తం ఫేస్ అంతా కూడా ఫౌండేషన్ గట్రా అప్లై చేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఐ మేకప్ చేస్తున్నాను. సో నేను 2 ఐస్ ఒకేసారి చేస్తానండి. దీనికైతే కనుక ఓన్లీ 2 కలర్స్ తీసుకుంటాము, హెవీ కలర్స్ తీసుకోము. ఈ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను బ్లెండ్ చేస్తానండి. బ్లెండ్ చేసిన తర్వాత దీనికి ఏంటంటే ఇంకా ఐలైనర్ ఒకటే, ఐలైనరు ఐబ్రో లిటిల్ బిట్ కరెక్షన్ చేస్తాము. ఎందుకంటే మేకప్ చేసినట్టు ఉండకూడదు కాబట్టి. ఈ మేకప్ ఏంటంటే పార్టీ మేకప్కి, పెళ్లి చూపులకి, అలాగే ఎంగేజ్మెంట్కి చాలా బాగుంటుందండి. చూడండి, ఈ మేకప్ స్టే ఏంటంటే మనం మార్నింగ్ చేయించుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా స్టే ఉంటుంది. లిప్స్టిక్ ఒకటే పోతుంది. మీరు ఎవరికైనా సరే మేకప్ చేయించుకోవాలన్నా, అలాగే ఇంకా మోర్ దెన్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. చూడండి, ఐ మేకప్ బ్లెండ్ చేస్తున్నాను. సో ముందు డార్క్గా కనిపించింది కదా, ఇప్పుడు చూడండి బ్లెండ్ చేస్తలోకి లైట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బ్లెండింగ్ కంపల్సరీ మనం బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేస్తే చూడండి, ఇందాకడికి ఇప్పటికి డిఫరెంట్ తెలుస్తుందా? ఐ మేకప్ అయిన తర్వాత ఏదైతే మనం ఎక్స్ట్రా పౌడర్ అప్లై చేసామో పౌడర్ బ్రష్తో దాన్ని క్లీన్ చేసేస్తామండి. ఇప్పుడు 2వ కలర్ తీసుకున్నాము. సో దానికి ఎక్కువ ఐ కలర్స్ చేయడం లేదు, ఎందుకంటే చాలా లైట్గా ఉండాలి, హెవీగా ఉండకూడదు కాబట్టి. చూసారా ఐ మేకప్ ఎలా చేస్తున్నామో? ఐబ్రోస్ని పట్టుకొని పైకి అప్ చేసి అప్పుడు బ్లెండ్ చేయడం జరుగుతుంది. తను మేకప్ కంప్లీట్ అవుతులోకి ఓవర్లు తర్వాత, అంటే మేకప్ అయిపోయిన తర్వాత తను ఎలా ఉంది, తను ఓవరాల్ లుక్ చూడండి. మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తారో నేను అన్ని వీడియోస్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే లైవ్ ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ మేకప్ చేస్తుంటానండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే కనుక మీకు ఏంటంటే మన ఓన్గా ఏమైనా మేకప్ ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు ఐడియా వస్తుంది. అలాగే బ్యూటీషియన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఏది ఎలా అప్లై చేయాలి, ఏ బ్రష్ తీసుకోవాలన్నది ఒక ఐడియా వస్తుందండి. చూడండి ఐ మేకప్ తను హెవీగా ఉందా, లైట్గా వేసామా అని చూసుకుంటున్నారు. చూసారు కదా, ఐ మేకప్ ఇంకా చూడండి ఇంకా బ్లెండ్ చేస్తున్నాను. సో టోటల్ తను కంప్లీట్ అవుతులోకి ఇది కూడా పెద్దగా లైట్గా ఉంటుంది తప్ప హెవీగా ఉండదు. సో ఇప్పుడు లిప్స్టిక్ కూడా చాలా లైట్గా అప్లై చేస్తున్నాము. వెరీ లైట్ కలర్ తీసుకున్నాం చూడండి. బ్రైడల్ మేకప్ ఎక్కడికైనా వచ్చి చేస్తామండి. తను నోస్ కరెక్షన్ చేస్తున్నానంటే ప్రాపర్గా చేయడం లేదు, ఎందుకంటే తెలిసిపోద్ది కాబట్టి. సో తను ఓవరాల్ లుక్ చూసారా, తను జ్యువెలరీ పెట్టుకుంటున్నారు. సో ఈ డ్రెస్ మీద తను కొన్ని ఫొటోస్ తీసుకుంది. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, లాస్ట్లో శారీలోకి వస్తుంది. సో చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎక్కడ కూడా మేకప్ హెవీగా లేదు. చూసారు కదా. సో మీకు ఈ మేకప్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పద్మజాశ్రీ మేకప్ ఆర్టిస్ట్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సింపుల్గా
ఎంత న్యాచురల్గా మేకప్ కనిపిస్తుందో, అంత షైన్గా. నా క్లయింట్ అయితే కనుక చాలా చాలా హ్యాపీ అయిపోయారు. ఈవెన్ తను 5కి వచ్చారు, 6 లోపే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తను ఫొటోస్ తీసుకోవడంతో రాత్రి 10 వరకు తీసుకున్నది తన ఫొటోస్. చూడండి ఇప్పుడు ఇందులో లుక్ చూడండి ఎలాగుందో. సో మనం చేసే మేకప్ పార్టీ మేకప్, సో డ్రెస్ని బట్టి అది అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి సారీలో చూసారు కదా మేకప్. చూడండి తన క్లయింట్ ఎంత అందంగా స్మైల్ ఇస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.